తెలంగాణలో యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు. ఉదయం నుంచి క్యూ లైన్లో బారులు తీరిన సరిపడా యూరియా రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందారు. కొందరు రైతులు స్వీయ నిర్బంధం చేసుకున్నారు. గోదాంలోకి వెళ్లి తమను తాము నిర్బంధించుకున్నారు. తమకు యూరియా ఇచ్చే వరకు కదలబోమని రైతులు చెప్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఉదయం నుంచి క్యూ లైన్లో బారులు తీరిన సరిపడా యూరియా రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందారు. కొందరు రైతులు స్వీయ నిర్బంధం చేసుకున్నారు. గోదాంలోకి వెళ్లి తమను తాము నిర్బంధించుకున్నారు. తమకు యూరియా ఇచ్చే వరకు కదలబోమని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారులు వారించినా కానీ రైతులు వినకపోవడంతో అక్కడ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటు చేసుకున్నటువంటి ఘటన, తమను తాము రైతులు స్వీయ నిర్బంధం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. అధికారులు మాత్రం ఎవరూ కూడా స్పందించట్లేదని రైతులు చెప్తున్నారు. కానీ కేంద్రం నుంచే ఎరువుల సరఫరా సరిగా లేకపోవడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ సహకార సంఘంలోనైతే రైతులు గోదాంలో స్వీయ నిర్బంధం అయితే చేసుకున్నారు. తాము వారం రోజులుగా రోజు ఇటు ప్యాక్ సెంటర్ కి అయితే వస్తున్నాం. అయితే సెంటర్ కు సంబంధించి సరిపడా యూరియా బస్తాలు రాకపోవడంతో కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూర్తిగా ఇంటిల్లిపాది ఇక్కడే వేచి చూడాల్సి వస్తున్నట్టు రైతులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిన్న మొన్నటి వరకు వర్షాలు లేకపోవడం, మొన్న ఈ కొద్ది రోజుల క్రితం పడ్డ వర్షాలతోటి వరి నాట్లు వేయడానికి రైతులు సిద్ధపడుతుండగా దాదాపుగా మే నెలలో పత్తి పంటనైతే ఇటు రైతులైతే సాగు చేశారు. ఇప్పుడు యూరియా వేసే దశకు రావడంతో అయితే రైతులకి ఖచ్చితంగా యూరియా అయితే అవసరం ఉంది. అయితే తమ పాస్బుక్ కు సంబంధించి పాస్బుక్ లో ఎకరా ఉన్నా 10 ఎకరాలు ఉన్నా కూడా ఒక్కో పాస్బుక్ కి కేవలం ఒకే యూరియా బస్తా ఇస్తున్నారంట. అయితే రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా తాము వారం రోజులుగా కూడా రోజు వస్తున్నాం, కానీ తమకు ఒక బస్తా యూరియా కూడా అందలేదంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో ఇటువంటి పరిస్థితులు ఏ రోజు మేము చూడలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మాత్రమే మళ్ళీ యూరియా కొరతనైతే మొదలైందంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక బస్తా యూరియా ఇస్తే తాము ఇటు 10 నుంచి 20 ఎకరాల్లోనైతే సాగు చేస్తున్నాం. ఒక బస్తా యూరియా ఇస్తే తాము పంటలను ఏ రకంగా సాగు చేయాలంటూ కూడా రైతులు ఇటు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ కూడా వారైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం నుంచి వేచి చూసినప్పటికీ కూడా మంచిర్యాల ఇటు చెన్నూరు బ్యాక్ సెంటర్ కు సంబంధించి కూడా కేవలం నిన్న వచ్చినటువంటి లోడ్ లో 444 బస్తాలు వచ్చినట్టుగానైతే అధికారులు అయితే చెప్తున్నారు. కానీ యూరియా బస్తాల కోసం 1500కు పైగా రైతులైతే ఉదయం నుంచి కూడా యూరియా బస్తా కోసం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఇటు అధికారులు కూడా రైతులకు యూరియా ఇవ్వాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి ఇచ్చి కొంతమంది రైతులకు ఇవ్వకపోవడంతో కూడా ప్యాక్ సెంటర్ల వద్ద కూడా రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులైతే స్వీయ నిర్బంధం చేసుకున్నారు. ఖచ్చితంగా తమకు సరిపడా యూరియా అందించాలంటూ కూడా కోరుతున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.